ఉమ్మడి నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ అదే చూస్తున్నాం. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఈ వ్యవహారం జోరుగా నడుస్తోంది. లింగ నిర్ధారణ చేయడం అనేది అక్రమం, కానీ కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో భ్రూణ హత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా లింగ నిర్ధారణ చేస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటలోని చర్చ్ కాంపౌండ్ ఏరియాలో ఉన్న మహాగణపతి మెడికల్ షాప్లో ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేసి అల్ట్రాసౌండ్ మెషిన్ పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆ మెడికల్ షాప్ నిర్వాహకుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి భ్రూణ హత్యలకు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా మనం సూర్యాపేట జిల్లాలో కూడా చూడడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో ఈ విధంగా అబార్షన్ వికటించి కూడా మహిళ మృతి చెందినటువంటి ఘటన కూడా చూడడం జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, అనేక చట్టాలు వచ్చినా, కేసులు నమోదు చేసినా కానీ మారినటువంటి తీరైతే కనపడుతుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడానికి సూర్యాపేట సిఐ ఉన్నారు. చెప్పండి, వీరు ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారు? వీరికి అల్ట్రాసౌండ్ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఏం జరిగింది? ఓకే, నిన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ వచ్చి నజియా తబ్సం నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చినారు. ఈ చర్చ్ కాంపౌండ్ ఆపోజిట్ గల మహాగణపతి మెడికల్ షాప్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు మేరకు ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడ రష్ అయిన తర్వాత అక్కడ మేము వెరిఫై చేస్తే అతని పేరు వచ్చేసి మెడికల్ షాప్ నిర్వాహకుడు వచ్చేసి వేలాద్రి, తర్వాత నల్లగట్టు నగేష్, ఇద్దరు దాన్ని మెడికల్ షాప్ నిర్వహిస్తూ లోపల ఈ లింగ నిర్ధారణ పరీక్ష చేసే యంత్రం ఏదైతే ఉన్నదో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. దాంట్లో అతను పంచనామా కూడా చేసి సీజ్ చేసుకున్నాం. వాళ్ళు చేసిన కన్ఫెషన్ చేసింది ఏంటంటే లాస్ట్ 1 year నుంచి కూడా వాళ్ళకి తెలిసిన కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ఈ విక్టిమ్స్ని అక్కడికి పిలిపించుకొని ఏదైతే ఈ స్కానింగ్ చేస్తున్నారో నెక్స్ట్ ఈ టెస్ట్ చేసి వాళ్ళకు రిజల్ట్ చెప్పడం అంతా జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా మేము కూడా కొంతమంది టీమ్స్ కూడా ఫామ్ చేసి లోకల్ మా ఐడి పార్టీస్ కూడా మేమంతా వెరిఫై చేస్తాము. దాంట్లో భాగంగానే ఇది ఐడెంటిఫై అయింది వాస్తవానికి. సో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదుపులో తీసుకున్నాం. దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా రిమాండ్ చేస్తామండి. అంటే ఈ నగేష్ ఎవరైతే ఉన్నారో ఆ నగేష్, వేలాద్రితో పాటు నగేష్ వీరిద్దరూ పార్ట్నర్లా? ఎందుకంటే నగేష్ ఒక ఆసుపత్రి యాజమాన్యం కూడా నిర్వహిస్తారని కూడా తెలుస్తున్నటువంటి. ఎస్ అండి, ఇతను నగేష్ వచ్చేసి మన వినూతన హాస్పిటల్లో మేనేజ్మెంట్గా కూడా పనిచేస్తున్నాడు. అక్కడ పని చేసుకుంటూ వచ్చేసి ఇది పార్ట్ టైం లాగా ఇక్కడ మెడికల్ షాప్లో ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఒక అన్నౌన్ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఒక 3 లక్షలకు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ తీసుకొచ్చేసుకొని ఈ మెడికల్ షాప్లో అమర్చి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉంటే ప్రతి ఒక్కరిని మాత్రం ప్రాసిక్యూట్ చేస్తాం, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కో కేసుకు ఎంతవరకు తీసుకుంటారని మీ విచారణలో తెలిసింది? ఒక్కో కేసు కూడా 10,000 వరకు కూడా వీళ్ళు అంతా కూడా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే ఆర్ఎంపీ రిఫర్ చేస్తున్నారో వీళ్ళకి మాత్రం ఒక 5,000 రూపీస్ ఈ టెస్ట్ కండక్ట్ చేసినందుకు ఒక 5,000 రూపీస్ ఇస్తారని చెప్తున్నారు. ఆ ఆర్ఎంపీలు అయితే వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకొని వీళ్ళకు మాత్రం ఓన్లీ 5,000 వరకు ఇస్తారని తెలుస్తుంది. అంటే గతంలో కూడా సూర్యాపేటలో కూడా ఇలాంటి కేసులు కూడా చూడడం జరిగింది. మొత్తం ఎలాంటి నిఘా ఉంచడం జరిగింది? మీరేం చెప్పారు దీని గురించి? వచ్చినప్పుడు నేను రిపోర్ట్ చేసి దాదాపు 20 days ఉంది. వచ్చిన రోజే మా ఎస్పీ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఇక్కడ అన్నెసరీ ఎలాంటి ఇట్లా పర్మిషన్స్ లేకుండా ఇట్లా లింగ నిర్ధారణ శిక్ష అక్కడక్కడ స్కానింగ్ సెంటర్స్లో కొంతమంది నిర్వహిస్తున్నారు. గతంలో కూడా కేసులు అయినాయి. మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటివి జరగకుండా మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద నిఘా ఉంచి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అట్లాంటివి ఉంటే ఇమీడియట్గా ఎరాడికేట్ చేసేటట్టు వాళ్ళ మీద తగిన చట్టాల కింద కేసులు పెట్టి రిమాండ్ చేయాలని చెప్పి ఎస్పీ సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దానిలో బేస్ చేసుకుని ఇది మేము వాస్తవానికి ఇది రైడ్ చేయడం జరిగింది. అంటే పట్టణంలో కూడా ఇంకా చాలా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ తనిఖీలు నిర్వహిస్తారా? ఇది రెగ్యులర్ జరుగుతున్నది కాదు, దాదాపు లేదు. ఇది ఒక్కటే మాకున్నది ఇన్ఫర్మేషన్. నేను వచ్చినప్పటి నుంచి అన్ని స్కానింగ్ సెంటర్ల మీద నిఘా నడుస్తున్నది. నేను వచ్చినప్పటి నుంచి ఇది ఒకటే నడుస్తున్నది తెలిసింది. ఇమీడియట్గా దీన్ని రైడ్ చేసి అప్రహెండ్ చేసినాం. వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. రైట్, చూడొచ్చు పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. సంవత్సర కాలం నుంచి కూడా ఏదైతే ఉందో అల్ట్రా స్కానింగ్ మిషన్ 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. పేరుకు మెడికల్ షాప్, కానీ వేలాద్రి ఎవరైతే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారో అతని ఆ అడ్డాలోనే, ఆ సెటర్లోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా నగేష్
అయితే ఎవరైతే ఉన్నారో అతను వినూత్న ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించినటువంటి వారు. అక్కడికి వచ్చినటువంటి ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మహిళలు, గర్భిణులు అతనే స్వయంగా తీసుకొని వస్తారు. ఇక్కడ స్కానింగ్ చేసిన తర్వాత ఒక్కో టెస్ట్ కూడా దాదాపు 10,000 వరకు కూడా వసూలు చేస్తారు. ఆర్ఎంపీలకు ఆ 50% కమిషన్, అదేవిధంగా స్కానింగ్ చేసినందుకు ఇతనికి ఉంటుంది. రోజుకు ఒక 10 టెస్టుల వరకు కూడా చేస్తున్నారు. సంవత్సర కాలం నుంచి కూడా ఇదంతా కొనసాగుతుంది. రోజుకు 10 టెస్టులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ₹1,00,000 ఆదాయాన్ని కూడా ఈ విధంగా అక్రమంగా నిర్వహిస్తున్నారు. యథేచ్ఛగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ లింగ నిర్ధారణ పరీక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మొత్తం కూడా పెద్ద ఎత్తున వీటిపై కఠిన చట్టాలు వచ్చినా కానీ తీరు మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎట్టకేలకు పోలీసులు నిఘా వేసి కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.